బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యేందుకు సీఎం అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా సినీ పరిశ్రమల సమస్యలే ఎజెండాగా చర్చ జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ నేపథ్యంలో రేపటి భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి, అలాగే తగిన సమాచారం అందించడానికి నిర్మాత జగదీష్ రెడ్డి లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సార్, ఎవరెవరు రేపు ఈ భేటీలో పాల్గొననున్నారు? ప్రస్తుతానికైతే ఖరారైన పేర్లు ఎవరెవరు ఉన్నాయి సార్? ఖరారు ఏమి అట్లా ఏమి ఉండదు. వాళ్ళు లిస్టు ఏమి ఇచ్చేది ఏమి ఉండదు. వాళ్ళు ఇప్పుడు దిల్ రాజుకి అనుసంధానంలో ఎవరు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని పోతాడు. ఎవరెవరంటే రేపు సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా సంక్రాంతికి. అవునండి. నాగవంశీ అని అతను, అల్లు అరవింద్, అదే విధంగా ఈ చిరంజీవి గారు ఏమైనా పోతారేమో. ఇట్లా రిలీజ్ సినిమాలు ఉన్నవాళ్ళు వాళ్ళదే కదా ఇప్పుడు సమస్య. ఇప్పుడు అమ్మాయి సమస్య అయితే తీరిపోయింది కదా. అమ్మాయి సమస్య అయితే తీరిపోయింది. వాళ్ళకి ఏదో 2 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు కదా పరిహారము. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మీద అసెంబ్లీ సాక్షిగా ఆయన మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారు ఇంకా నేను రేపు పెంచను, నా బెనిఫిట్ షోలకి అవకాశం లేదు అని చెప్పాడు కదా. అవునండి. దాన్ని రేపు పండక్కి రిలీజ్ అయ్యే సినిమాల్లో 2 వచ్చి ప్రొడ్యూసర్ వచ్చి దిల్ రాజు, ఒక పిక్చర్ వచ్చి ఆయనే నైజాం డిస్ట్రిబ్యూషన్, ఆంధ్ర ప్రాంతాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే అర్జెంట్ గా అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కూడా దిల్ రాజు ఇక్కడే ఉన్నాడు. పోలీస్ స్టేషన్ కూడా ఆ రోజు పోవడం జరిగింది. అదే విధంగా జైలుకు కూడా పోవడం జరిగింది. ఆ తర్వాత లేదు, నిన్న సడన్ గా వచ్చి నేను పనుండి వెళ్ళాను, ఇప్పుడు ఇట్లా అది ఇది అని అన్నాడు. ఇప్పుడు దీంట్లో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సి అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారా లేదా? ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానం ప్రజలకి, ప్రేక్షకులకి కరెక్ట్ గా సినిమాని తక్కువ ధరకి చూపించే విధంగా పెంచకుండా ఎవరో కొంతమంది కోసం పెంచి ప్రజల్ని సినిమా థియేటర్లకు దూరంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి వాటి మీద సమగ్రంగా ఒక రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అంటే ఒక శాసనసభ్యుడికి అది ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయం సాక్షిగా వారు చెప్పిన మాటల్ని ఏ విధంగా ఆయన అమలు చేస్తాడనేదే ఇక్కడ ఉన్న క్యూరియాసిటీ. అవును సార్. ఎవరో కోసం వాళ్ళ సమస్య తీరిపోయింది. ఇక్కడ ఈయన ఈగో కూడా సాటిస్ఫై అయిపోయింది. ఎందుకంటే అందరూ దెబ్బ తగిలిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది వెళ్ళారు, పరామర్శించాడు. ఆయనకి ఏమైనా కాలు ఎదిగిందా, కళ్ళు ఎదిగిందా అని అప్పుడు సంబోధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చి రేపు పొద్దున అందరూ వాళ్ళందరూ వస్తున్నారు కదా ఈయన దగ్గరికి. అవునండి. సీఎం దగ్గరికి అందరూ వస్తున్నారు కదా. ఈయన ఈగో కూడా సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి జనానికి చెప్పింది కరెక్ట్ గా ఏ రకంగా తీసుకొని చేస్తాడు అనేది దీనికి ఒక టీం లాగా కూర్చొని వీళ్ళందరినీ వాళ్ళకి ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఉన్న సినిమా మొన్న మీరు చూసారు కదా, నాగవంశీ కూడా దిల్ రాజు గారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.